రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విజయవాడ పట్టమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ పాఠశాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలల ప్రారంభానికి మునిపే ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా విద్యాశాఖ చేసింది. విద్యార్థులు ఇప్పటికే పాఠశాలకు చేరుకున్నారు. ప్రస్తుతం మనము విజయవాడలోని పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ విద్యార్థులు చక్కగా టేబుల్స్ పైన కూర్చొని పాఠాలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. మనం విద్యార్థుల్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడనే చెప్పండి అమ్మా. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు పాఠశాలలో? In our school, school facilities are very good. Our school infrastructure is very good. Our school food is also good. Our school things they are providing, like as today is our school reopening day on June 12, 2025. I am B. Ravishmita studying 10th standard in KBSJP Boys Patamla High School. From today our school classes started. On reopening day, our teachers provide us new uniform, new books, new notebooks, textbooks, shoes, socks, everything. Our school full set uniform set they provide us, and from today our school classes started. Not only that, every day they are providing us midday meal. Like they are not providing a single menu every day. They are changing their recipes. Like Monday we have different curries, and Tuesday, Wednesday they are changing this recipes, and that food item is very healthy to us. Means they are including all types of carbohydrates, fats, proteins, vitamins, minerals. They are taking all the nutrients. So they are not giving us only education to reach high levels in our future, but they also are making us healthy, to stay healthy in our future life also. Not only that, our school teachers are not just normal. They are not only graduation. They are completing high degrees, and after that they are coming to teachers, and the education system is very good. So my heartful thanks to government, because they are not from last years we are only wearing a single color of uniform, but this year we are getting new color of uniform, and it is very good. Means it is giving a new look to our students. So my heartful thanks to Sri CM Sir Sri Nara Lokesh Garu, Sri Chandrababu Naidu Garu, and Education Commissioner Sri Nara Lokesh Garu for changing this full education system and giving us new look to our students. Thank you. వేసవి సెలవుల తర్వాత మీరు పాఠశాలకు రావడము, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ మొత్తం వాతావరణం అంతా మారిపోయింది కదా గతంతో పోలిస్తే. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు బాగానే చెప్తున్నారు, టీచర్స్ అందరూ బాగానే చెప్తున్నారు. అండ్ ఇంకా స్కూల్ యూనిఫామ్ అదంతా బాగానే ఉంటుంది. ఇంతకుముందు కొంచెం బాగానే ఉండేది, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ బాగా చేస్తున్నారు. టీచర్స్ అందరూ బాగానే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా కొత్త టీచర్స్ వచ్చి మాకు ఇంకా నాలెడ్జ్ని ఇంకా పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఫుడ్ కూడా చాలా బాగా వండుతున్నారు. ఫుడ్ కూడా మేము తింటున్నాం, చాలా బాగుంటుంది. టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే చాలా బాగా చెప్తున్నారు. ఇంకా ఫుడ్ చాలా బాగుంటుంది. టీచర్స్ సార్సే వెళ్ళి వండుతున్నారు. సన్న బియ్యంతో వండుతున్నారు, చాలా బాగుండుతున్నారు. అంతే సార్. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు ఎన్నో క్లాస్ చదువుతున్నారు? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? లైక్ టీచర్ల యొక్క టీచింగ్ ఎలా ఉండబోతుంది? మీకు ఇంకా ఎటువంటి ఏర్పాట్లు కావాలి? ఇప్పుడు నేను 10th క్లాస్ సిఏ చంద్రప్రియ KBSJP బాయ్స్ పాఠశాలలో చదువుతున్నాను. మాకు ఇక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఫ్రీగా బ్యాగ్స్, బుక్స్, యూనిఫామ్, ఫుడ్, షూస్ అలాంటివన్నీ చాలా ఇస్తున్నారు. ఫుడ్ చాలా బాగుంటుంది. మేము డైలీ ఇక్కడే తింటాము. ఇలాంటివన్నీ ఇస్తున్నందుకు గవర్నమెంట్ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మాకే ఫుడ్ ప్యానల్ కూడా ఇచ్చారు. మేము లెసన్స్ అందులోనే వింటాము, రాసుకుంటాము కూడా అందులోనే. ఇవన్నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. తల్లికి వందనం ఈరోజు ఇస్తామంటున్నారు, దానిపైన మీ స్పందన ఏంటి? ఇస్తారని అనుకుంటున్నాను. చాలా హ్యాపీ. అంతే సార్. ఏదైతే పిల్లలకి ఈరోజు పాఠశాల ప్రారంభమయ్యాయో అందరూ కూడా ఫుల్ స్ట్రెంత్తో పాఠశాలకు విచ్చేశారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి హామీల్లో భాగంగా తల్లికి వందనం అనేది ఈరోజు ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. సో దానిపైన కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ MSNతో కృష్ణమనాయుడు, ETV న్యూస్, విజయవాడ నుంచి.